ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు శుక్రవారము, ఉపవాస దినం. దేవుడు నాకు ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని సంఘానికి, విశ్వాసులకు తెలియజేయమని సెలవిచ్చినాడు. శుక్రవారం మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని సన్నిధిలో వాక్యము ధ్యానించి ప్రార్థన చేసి మన మనవులన్నీ దేవునికి తెలియజేసే విలువైన ఒక దినం శుక్రవారం. మన భారాలన్నీ దేవునిపై మోపి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడని మనం ఎంతో ఏకాగ్రతతో మనము వేచి ఉండే గొప్ప దినము శుక్రవారం. అది మన వారంకి ఒక్కసారి ఒక్క దినం అలా కేటాయించుకున్నాం. దేవుని సన్నిధిలో గడపాలని, దేవునితో ఉండాలని, దేవునిపై ఏకాగ్రత కలిగి ఉండాలని, దేవుని వాక్యాన్ని మనం వినాలని ఎంతో ఆశతో ఉంటాం. ఈరోజు దేవుని వాక్యము ఉపవాసము శక్తి అనే శీర్షికలో సెల్ ఫోన్ ఉపవాసం అని దేవుడు నాతో మాట్లాడాడు. ఈ మాట ఇప్పుడు ఎక్కడ నేను వినలేదు. సెల్ ఫోన్ ఉపవాసం ఏంటి? దానియేలు ఉపవాసం మనం విన్నాము. మాంసాహారాల నుండి, సుఖభోజనం నుండి మనము విడుదల పొంది ఆ రోజు మనము భోజనానికి, సుఖభోజనానికి, నాన్ వెజ్ ఆహారానికి దూరం ఉండి దానియేలు ఉపవాసం చేసి దేవుని సన్నిధిని ఎక్కువ ప్రేమించి దేవునితో గడపడం అది మనకు తెలుసు. కానీ సెల్ ఫోన్ ఉపవాసం ఏంటి అని పరిశుద్ధాత్ముడు నాకు చాలా స్పష్టంగా అర్థం చేసిన ఒక కార్యం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాము, ఈ సెల్ ఫోన్ ఒక వ్యసనంగా మారిపోయింది. సెల్ ఫోన్ ద్వారా చాలా బెనిఫిట్స్, అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. సెల్ ఫోన్ ద్వారానే మనం ఇప్పుడు కూడుకున్నాం ఇక్కడ జూమ్లో. సెల్ ఫోన్ ద్వారా దేవుని కార్యాలు ఎన్నో జరుగుతున్నది. ఇది చాలా ఉపయోగకరమైన ఆధునిక పరికరంగా ఉంది. కానీ దీన్ని దుర్వినియోగం చేస్తూ దేవునికి దూరమై, దేవుని కంటే ఎక్కువగా సెల్ ఫోన్ని ప్రేమిస్తూ సెల్ ఫోన్ అడిక్ట్ అయిపోయి, అంటే ఒక వ్యసనంగా మారడం అది దేవుని చిత్తమా అని చాలా దీని గురించి ఆలోచించినాను. అంటే ఈ సెల్ ఫోన్ ఒక్క రోజు దేవునికి కేటాయించిన ఈ రోజు, ఉపవాసం ఉండే రోజు, సెల్ ఫోన్ ఆఫ్ చేసేస్తే ఏం ప్రమాదాలు అవుతాయి, ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్ ఫర్ ద స్పెండింగ్ యువర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఉండడానికి కొంతసేపు సెల్ ఆఫ్ చేసి, లేక దినమంతా సెల్ మ్రోగకుండా ఉండి నీ ఏకాగ్రతను దేవునిపై పెట్టడంలో దాంట్లో నష్టాలు ఉన్నాయా లేక ఉపయోగాలు ఉన్నాయా అని మేము ఆలోచిస్తే నష్టాలు ఏం కనబడలేదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండేవారికి మేలే జరుగుతుంది కానీ కీడేది జరగదు. దేవుని సన్నిధిలో ఉండేవారికి ఆశీర్వాదాలే భవిస్తుంది కానీ కీడేది రాదని నాకు అనిపించింది. కొందరికి ఉద్యోగపరంగా సెల్ ఫోన్ చాలా ముఖ్యము. అట్టి వారు మినహా ఇంట్లో ఉన్న స్త్రీలేమి, రిటైర్డ్ అయిన పురుషులేమి, లేక ఉద్యోగాలకు వెళ్ళని వారు, ఇలాంటి వారికి దేవుని సన్నిధిలో హాయిగా గడపడానికి ఎంతో అద్భుతమైన ఉపవాసం ఇది. సెల్ ఫోన్ నుండి మనము విడుదల పొందడం, ఒక రోజంతా దేవునిపై ఏకాగ్రత చూపి మనము దేవుని సన్నిధిలో ఉండడం అది ఎంత అవసరము అని నాకు ఆత్మలో వివేచన కలిగింది. దేవునికి స్తోత్రం. సెల్ ఫోన్ అనేది ఇట్స్ వెరీ యూస్ఫుల్, అది చాలా ఉపయోగకరమైనది. కానీ ఈ దినాల్లో చూసినప్పుడు చాలా భయంకరమైన ఒక సాతాను పరికరంగా మారిపోయింది. దేవుని బిడ్డల ఏకాగ్రతను దోచుకునేది అయిపోయింది. ఇది ఇట్ హెస్ బికమ్ అన్ ఇంప్లిమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద సేటన్. అంటే దేవుని వాక్యం మనం చూసినప్పుడు మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనంలో నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రేమించాలని ఉంది. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 30వ వచనంలో ఆ మాట ఉంది. యూ షుడ్ లవ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. దిస్ ఈస్ ద ఫస్ట్ కమాండ్మెంట్. 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ, మొట్టమొదటి ఆజ్ఞ, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీవు దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞను మనం అలక్ష్యం చేసి మనము సగటు ఏకాగ్రతనే పెడుతున్నాం. కొన్నిసార్లు ప్రార్థనకు వంగినప్పుడు సెల్ ఫోన్ మ్రోగుతుంది. సెల్ ఫోన్లో టింగ్ మన మెసేజ్ వస్తుంది, లేకుంటే వాట్సాప్ వస్తుంది. అది చూడాలని మన కన్ను దృష్టి అటుపోతుంది. అంటే ఆర్ వి ఇన్సల్టింగ్ గాడ్? నాకు అనిపించింది దేవుణ్ణే మనము ఇన్సల్ట్ చేస్తున్నాము. ఆ దేవుని సన్నిధిలో కూర్చొని పూర్ణ ఏకాగ్రత లేకుండా మనం ఎందుకు ఇలాగూ ద్వంద్వ తలంపుల్లో ఉన్నాము. కాబట్టి శుక్రవారం నేనేం ప్రార్థన చేశానంటే, రానున్న దినాల్లో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ బిలీవర్స్ అందరూ కూడా
ఫ్రైడే వారి సెల్ పనిచేయదు, మ్రోగదు. సెల్ ఫోన్ ఫాస్టింగ్ వాళ్ళు చేస్తున్నారు. సెల్ ఫోన్ కు దూరంగా ఉన్నారు. దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నారు. వారి సమయం, ఆరోగ్యం, ఏకాగ్రత మరి ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో వారు పెడుతున్నారు. నో డైవర్షన్ ఫ్రమ్ గాడ్స్ ప్రెసెన్స్. మరి ప్రార్థన జీవితానికి, దేవుని వాక్య ధ్యానానికి ఆటంకంగా ఉన్న ఈ కార్యాన్ని తొలగించుకుంటే ఎంత దీవెనకరం. దేవుడు ఎంతగా అంటే హౌ మచ్ గాడ్ లవ్స్ హిస్ పీపుల్ వెన్ ద పీపుల్ కాన్సన్ట్రేట్ ఆన్ హిమ్. ఫాస్టింగ్ ఇస్ కాన్సన్ట్రేషన్. ఉపవాస ప్రార్థన అంటే దేవుని మీద ఏకాగ్రత. ఈ దేవుని మీద ఇంత గురి పెట్టి, ఏకలక్ష్యం పెట్టి, దేవుని మీద ధ్యానం పెట్టి మరి ఏది కూడా అడ్డుగా ఆటంకంగా లేకుంటే ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటారు అట్టి వారని నాకు అనిపించింది. మరి ఏమి సంభవిస్తుంది? ఒకరోజు మనం ఈ దేవుని సన్నిధిలో గడపడానికి ఒక రోజంతా మీకు వీలు కాదు, ఒక హాఫ్ డే మీరు అలవాటు చేసుకోండి. ఒక 3 గంటలు, ఒక 4 గంటలు, అది ఇంక్రీజ్ చేస్తూ పోండి. ఒక హాఫ్ డే, దాని తర్వాత ఒక దినమంతా సెల్లు లేకుండా బ్రతకలేమా మనం? అంటే దేవునితో అలాంటి దగ్గర సంబంధం మనకుద్దా? దేవుని మీద నుండి ఉన్న దృష్టిని వైదొలగించే ఈ యొక్క పరికరానికి మనం దూరంగా ఉండలేమా? దేవునికి దగ్గరగా ఉండి మనం ఆశీర్వాదాలు పొందుకోలేమా? ఈ మధ్యలో అంటే ఒక 5-6 నెలల క్రింద ఒక సంఘ కాపరి మరణించడం నాకు చాలా దుఃఖాన్ని కలగజేసింది. ఆ సంఘ కాపరి చాలా మరి ఫెయిత్ఫుల్ అండ్ లాయల్ సర్వెంట్ ఆఫ్ గాడ్, మంచిగా దేవుని సేవకుడు. కానీ సెల్ ఫోన్ భ్రమలో పడిపోయినాడు. ఎలాగంటే సెల్ ఫోన్ లేకుండా ఆయన ఉండలేడు. సెల్ ఫోన్ తలదిండు కింద, సెల్ ఫోన్ చేతిలో. అయ్యో, ఎప్పుడు చూసినా సెల్ మాట్లాడుతుంటే నేను అన్నాను, అయ్యగారు మీరు మంచి దైవ సేవకుడు, మీరు ఇంతగా సెల్ వాడితే చాలా ప్రమాదం అయ్యా అని నేను ఒక రోజు నా రూమ్కు పిలిచి హెచ్చరించినాను. సంఘ సభ్యులతో మాట్లాడకూడదా సిస్టర్, మరి నేను మీటింగ్లు జరపకూడదా, నేను మరి దేవుని వాక్యం బోధించకూడదా సెల్లులో, నేను అన్ని జూమ్లో కనెక్ట్ అవుతాడు. అంటే వాళ్ళ సంఘానికి సంబంధించి కాకుండా కూడా వేరే వేరే జూమ్లో అంతా హీ వాంట్స్ టు బి, అంటే సొంటి లేని కషాయం లేదన్నట్టు అన్నిట్లో ఉండాలి. అది కూడా ఈ పరికరం వాడుతున్నప్పుడు నేను మీకు ప్రమాదం అయ్యా, మీకు మైండ్కి రెస్ట్ కావాలి, మీ కన్నులకు రెస్ట్ కావాలి, మీ శరీరానికి రెస్ట్ కావాలి, మీరు దేవునిలో కొద్దిసేపు అన్న మౌనంగా గడపాలి అని చెప్పిన మాట మరి ఆయన అంతగా పట్టించుకోలేదు. కానీ చాలా ప్రమాదం జరిగిపోయింది. తల దిండు కింద సెల్ ఫోన్ పెట్టడం అంటే మధ్యరాత్రి వేళ కూడా ఎవరైనా ప్రార్థన అంటే పాపం ప్రార్థన చేసి అంత అవసరం లేదు. అన్నిటికీ ఒక హద్దు అనేది ఉంది. సముద్రానికి కూడా హద్దు ఉన్నది. మనం మిత్తముగా మరి మన యొక్క ప్రవర్తనలో మిత్తముగా ఉండడం, అన్నిటిలోనూ మిత్తముగా ఉండము అని పౌలు భక్తుడు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఆ మితం అనేది చాలా గొప్ప జ్ఞానం. చూడండి, అతనికి బ్రెయిన్లో ట్యూమర్ డెవలప్ అయింది, క్యాన్సరస్ ట్యూమర్ మారిపోయింది అది బ్రెయిన్. తర్వాత అతనికి కనుచూపు మందగిలింది, దాని తర్వాత మెమరీ లాస్ అయిపోయింది, దాని తర్వాత మాటలు బంద్ అయింది. ఇవన్నీ జరిగిపోయిందండి. 2-3 నెలల్లో ఆయన మరణించినాడు. ఒక దైవజనుడు, దైవదాసుడు అంతగా సంఘాన్ని ప్రేమించి ఒక కాపరి మరణించడం అది సంఘానికి ఏమైనా మేలుకరమా? కానే కాదు. నాకు అనిపించింది ఆయన ప్రవర్తన మార్చుకొని ఉంటే, మరి మంచి మనిషి, ఆయనలో ఏ చెడుతనం లేదు, ఏది మాలిన్యం లేదు, బట్ ఈజ్ డూయింగ్ ఎ గుడ్ థింగ్ ఇన్ ఎ రాంగ్ వే. చూడండి, మంచి పనులు కూడా చేస్తాం, తప్పుడు త్రోవలో పడిపోతాం. కాబట్టి ఈరోజు సంఘాన్ని నేను హెచ్చరిస్తున్నాను. స్త్రీలైనా పురుషులైనా దేవుని బిడ్డలందరూ కూడా ఉపవాసం ఉండే వారికి ఒక హెచ్చరిక దేవుని యొద్ద నుండి మీకు తీసుకొని వచ్చినాను. డూ నాట్ లవ్ సెల్ ఫోన్ మోర్ దాన్ గాడ్. దేవుని కంటే నువ్వు అధికంగా దేని ప్రేమించినా అది నీకు వ్యసనంగా మారిపోతుంది, ఒక ప్రయాసమైపోతుంది నీ జీవితానికి. దేవుడిచ్చిన మంచి ఆరోగ్యం నష్టపోతావు. ఇది నాకు కూడా ఈ వర్తమానం, ఇది నేను చెప్తున్నాను, కానీ ఇది నాకు సూటిగా నాకు కూడా నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో ఈ ఆధునిక దినాల్లో సెల్ ఫోను అతిగా వాడుతున్నాం. దాని మీద ఒక నియంత్రణ ఎందుకు రావడం లేదు అంటే మనం ఇంకా దేవునికి దగ్గరగా రావాలి. వీ హ్యావ్ టు లవ్ గాడ్స్ ప్రెసెన్స్ మోర్ దాన్ సెల్ ఫోన్. చూడండి, మనం పలికే వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క అప్పజెప్పాల్సి వస్తుందని మత్తయి సువార్త 12:36 మీరు చూస్తే, ఎవ్రీ వెయిన్ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్ యూ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ టు గాడ్. అవసరం లేదంతా. దేవుడు మానవుని సృజించింది ఎందుకంటే దేవుడు మానవునితో దగ్గర సంబంధం కలిగి, హీ వాంటెడ్ టు హ్యావ్ ఎ క్లోజ్ ఫెలోషిప్ విత్ హ్యూమన్స్. చూడండి, అక్కడ ఆజ్ఞను ధిక్కరించినారు. అప్పుడు వారు పరదైస్ నుండి నెట్టివేయబడినారు. దే వర్ థ్రోన్ అవుట్ ఆఫ్ ద ప్యారడైజ్ జస్ట్ బికాస్ దే డిజోబేడ్ గాడ్. దేవుడు వారితో నడవాలనుకున్నాడు, దేవుడు వారితో సహవాసం కలిగి ఉండాలి, దేవుడు వారితో మాట్లాడాలని ఆశిస్తే వాళ్ళ మతి భ్రమించి దేవుడు చెప్పిన మాట మీరి వారు మరి అవిధేయులైపోయినారు. అలాగూ మనం కీడు కొని తెచ్చుకోవడం అనమాట. చూడండి, ఈ దినాల్లో కుటుంబాల్లో డైవర్స్ రేట్ పెరిగిపోయింది.
ఎందుకు పెరిగిపోయింది అనుకుంటున్నారు? దానికి మూల కారణం ఈ సెల్ ఫోన్ అండి. భర్త మాట్లాడుతూ ఉంటాడు సెల్లో, ఏంటండి ఎన్ని గంటలు మీరు మాట్లాడుతున్నారని ఆమెకు అనుమానం వస్తుంది. ఆమె ఆయన లేనప్పుడు చెక్ చేస్తుంది, ఏదేదో ఫోటోలు కనబడుతుంది, ఏదో మెసేజ్ కనబడుతుంది, వెంటనే మరి గొప్ప కలహాలు ఇంట్లో. తర్వాత భార్య మాట్లాడుతూ ఉంటుంది, భర్త అక్కడ ఆహారానికి వేచి ఉంటాడు, ఈమె సెల్ ఫోన్ చెవుకు అతికించుకొని మాట్లాడుతూ ఉంటుంది. భర్త మీద శ్రద్ధ ఉండదు, పొయ్యి మీద ఏదో పెడుతుంది, ఆ పొయ్యి అది ఆహారం ఖాళీ మసిపోగు అవుతుంది, ఈమెకు అది చింత ఉండదు, ఈమె సెల్ ఫోన్లో ముచ్చట్లాడుతూ ఉంటుంది. చూడండి, ప్రమాదకరమైన కానీ భర్తకు కూడా అనుమానం వస్తుంది, ఈమె ఏంటి ఇంతసేపు ఎవరితో నువ్వు మాట్లాడినావు అని ఒక అనుమానం. కుటుంబాలు కూలిపోవడానికి సెల్ ఫోను ముచ్చట్లు కారణమైపోతుంది. డైవర్స్ రేట్స్ పెరిగిపోతుంది. మరి చిన్న బిడ్డలు కూడా చాలా ప్రభావితులైపోతున్నారు. చూడండి, 6 నెలల అబ్బాయికి 6 నెలల పాపకు కానీ నువ్వు ఆహారం తినిపించాలంటే సెల్ ఫోన్ మస్ట్ అయిపోయింది. సెల్ ఫోన్ లేకుంటే వాళ్ళు భోజనం చేయరంట. ఆ ట్యాబ్ పెడితేనే, ఆ దాంట్లో ఉన్న ఆటలు పాటలు వింటేనే వాళ్ళు అన్నం మింగుతారంట. అంత దుస్థితికి దిగజారిపోయింది సమాజం. మనం ఎక్కడికి వెళ్తున్నాం? చూడండి, మన బిడ్డలు కూడా రోగులు అయిపోతున్నారు కదా. మనం చేసేదే మన పిల్లలు చూస్తూ ఉంటారు. నేను మరి ఒక 2 సంవత్సరాల క్రితం వెంట అబ్రాడ్. అక్కడ మరి నేను దుబాయ్ ఎయిర్పోర్ట్లో నేను చెరియన్ గారు మేము వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ మేము స్టేట్స్ ఫ్లైట్కు క్యాచ్ చేయాలి. ఆ పెద్ద విశాలంగా ఉన్న దుబాయ్ ఎయిర్పోర్టు మనుషులతో మరి కిటకిటలాడుతుంది. అప్పుడు నేను అక్కడ చైర్లో కూర్చొని ఇట్లా ప్రార్థన చేస్తూ కూర్చున్నాను. అప్పుడు నా కంటికి ఒక దృశ్యం కనబడింది. ఒక ఇరానియన్ లేడీ, చాలా బ్యూటిఫుల్, ఎత్తుగా, అందంగా, తెల్లగా, బ్యూటిఫుల్గా ఉన్నది. ఆమెకు 4 పిల్లలు ఉన్నారు. ఆమె మరి ఒక ఇరానియన్ అనుకుంటాను, బుర్కా వేసుకొని ఉంది. మరి ఆమె సెల్ ఫోను ఒక దగ్గర కూర్చొని, యంగ్ లేడీ, ఒక 30 కూడా ఉండదు, పిల్లలు చిన్న పిల్లలు. అయితే ఒక 6 నెలల బాబు ఉన్నాడు ఆమె. వాడు ఎయిర్పోర్ట్ అంతా తిరుగులాడుతున్నాడు 4 కాళ్ళ మీద. ఆ బాబు మీద దృష్టి లేదు. నేను ఒక తల్లి మనసు కాబట్టి నేను పరిగెత్తి బాబును వేరే వాళ్ళు తొక్కకుండా నేను పోయి భద్రం చేస్తున్నాను, నేను పోయి ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే వాడు చాలా చక్కగా క్యూట్గా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, అందరు పాదాలు పెట్టి నడిచే చోట వాడు ఇట్లా అంబాడుతూ పోతున్నాడు. ఈమె చూడడమే లేదు. ఆమెకున్న పెద్ద కొడుకు కొరుకుతున్నాడు బాబు వెంబడి. అంటే నేను అనుకున్నాను, చూడు, తల్లి ధ్యాస, తల్లి మనసు, తల్లి ఏకాగ్రత పిల్లల మీద నుండి వైదొలగించే ఇది ఒక సాతాను మరి పరికరం. ఇది ఏంటిది? వాట్ ఈస్ దిస్ డెవిలిష్ థింగ్ కాల్డ్ సెల్ ఫోన్ విచ్ ఇస్ డైవర్టింగ్ ద మదర్ ఫ్రమ్ హర్ అటెన్షన్ ఆన్ ద చైల్డ్. చాలా బాధ కలిగింది నాకు. దగ్గర పోయి మాట్లాడదామంటే ఆమె భాష నాకు రాదు, నా భాష ఆమెకు రాదు. అయితే మాట్లాడితే ఊరుకుంటారా? ఊరికే సలహాలు ఇస్తే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చూడండి ఎంత ప్రమాదకరమైనది. స్త్రీలు అయితే బ్లౌజ్ లోపల పెట్టుకుంటారండి, గుండెకు దగ్గరకు సెల్ ఫోన్ కావాలి. నేను చాలా మంది స్త్రీలను హెచ్చరించాను, అమ్మ నీ గుండె దేవునికి తల్లి, నీ గుండె నిండుగా దేవుని సన్నిధితో నింపుకోవాలి, అప్పుడే కదా నీ కుటుంబం బాగుపడేది. ఈ సెల్ ఫోన్ను దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? గుండెకు దగ్గర పెట్టుకుంటే ఆ రేడియేషన్ ద్వారా నీ గుండెపోటు చస్తావు, నువ్వు జాగ్రత్త, తీసే ఈ సెల్ ఫోన్ అని గద్దించినాను చాలా మంది స్త్రీలను. చూడండి, వాట్ ప్లేస్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ నౌ. దేవుడు చోట సెల్ ఫోన్ ఎక్కి కూర్చుంది. ఎంతో మంది యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు సెల్ ఫోన్లో. బైక్ రైడింగ్ ద్వారా సెల్ ఫోన్ చెవు మీద అతికించుకొని, అంటే బైక్ జారి పడడం, తర్వాత మరణానికి గురి కావడం మనం వింటూనే ఉన్నాము. సెల్ఫీలు దిగాలని చెప్పి ప్రయత్నించి ఆ కొండ శిఖరానికి ఎక్కి, లేక సముద్రంలో మధ్యలో నిలబడి, ఏవేవో బిల్డింగ్ చివరి కొనాలో ఎక్కి, మరి ఏదో మరి దుష్ట మృగాలు ఉన్న చోటికి వెళ్ళి అక్కడ సెల్ఫీలు దిగాలనే వ్యామోహం మోజులో యవనస్తులు మరి ఎంతమంది మరణించినట్టు మనం వార్తల్లో చూస్తున్నాం. ఇదంతా దేవుని చిత్తమేనా? కానే కాదు. ద ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎ సెల్ ఫోన్ ఇస్ సో డేంజరస్. ఈ దినాల్లో యవనస్తులు మాటలు వింటున్నారండి? మీ యవన బిడ్డలు, యవన స్త్రీలు, యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్, ఆర్ దే లిజనింగ్ టు యూ? ఐ డోంట్ థింక్. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పేది ఒక్కటైతే వాళ్ళు చేసేది ఒకటి. ఎందుకంటే తల్లిదండ్రుల మరి జీవితంలో వాళ్ళు మాదిరి చూడడం లేదండి. దే ఆర్ నాట్ సీయింగ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫాదర్ ఆర్ మదర్. తల్లిదండ్రులు వారు సెల్ ఫోను అంతగా ప్రేమిస్తే పిల్లలు మరి ఆ వ్యామోహంలో పడకుండా ఉంటారా? యవనస్తులు టాయిలెట్స్కి కూడా వారు సెల్ ఫోన్తోనే వెళ్తున్నారు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. వెదర్ వీఆర్ లవింగ్ గాడ్ ఆర్ సెల్ ఫోన్ను మనం ప్రేమిస్తున్నామా? దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నామా? దేవుని సన్నిధిని మనము అన్నిటికంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ప్రేమించుకుంటే ఒక సమయం వస్తుంది దేవుడు నేను చేయి వదిలేసే పరిస్థితి. అంటే నిన్ను రక్షించుటకు గుర్రములు అక్కర్రాదు అని వాక్యం ఉంది. నేను చెప్తున్నాను, నిన్ను రక్షించక సెల్ ఫోన్ అక్కడికి రాదు. అది నిన్ను మోసంలో ముంచి వేస్తుంది. ఒక్కరోజైనా సెలవి దానికి ఆఫ్ చేసి పక్కన పెట్టేసి వాక్యం ధ్యానించు, ప్రార్థన చేయి, మోకరించు,
లోకమంతా మునిగిపోతుంది, ఎటు చూసినా నెమ్మది లేదు, ఎప్పుడు ఆ ప్రమాదం మన నెత్తి మీద వచ్చి పడుతుందో మనకు తెలియదు. భయంకరమైన చివరి రోజుల్లో ఉన్నారు. కాంట్ వి లవ్ గాడ్ మోర్ దెన్ ద సెల్ ఫోన్? అందుకే ఈరోజు సెల్ ఫోన్ ఉపవాసం అని మరి ఇది ప్రసంగానికి పేరు పెట్టిన. అంటే ఈ సెల్ ఫోన్ వ్యసనం నుండి మనం ప్రార్థన ద్వారా విడుదల పొందాలి తప్పకుండా. ఇట్ హెస్ బికమ్ అడిక్షన్. చూడండి, విశ్వాసులు కూడా, పాస్టర్లు కూడా అడిక్ట్ అయిపోయినారు. త్రాగుడు మాత్రమే అడిక్షనా? పేకాట ఒక అడిక్షన్, వ్యభిచారం ఒక అడిక్షన్, డ్రగ్స్ ఒక అడిక్షన్. దాని జాబితాలో ఇది కూడా చేర్చవచ్చండి. ఇది అడిక్షన్ కాదంటారా మీరు? మన కన్నులంతా దేవుని తట్టు చూడాలి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును అని దావీదు 121 కీర్తనలు అంటారు. ఇప్పుడు సెల్ ఫోన్ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు ఆదరణ ఎక్కడ లభిస్తుంది, ఎక్కడ తీయని మాటలు లభిస్తుంది, ఎవరు నన్ను మెచ్చుకుంటారు, ఎక్కడ నాకు పోటతలు వస్తుంది, ఎక్కడ నాకు వ్యూస్ వస్తుంది, ఎక్కడ మరి నన్ను మెచ్చుకుంటారని ఇలాగూ కన్నులు సెల్ ఫోన్ తట్టెత్తుతున్నారు. ఆ కన్ను దృష్టికి కూడా ఎంత కీడండి. కన్ను దృష్టి మందగెళ్ళిపోతుంది చాలా మందికి. యవనస్తులకు కూడా కన్నులు పాడైపోయినాయి. దేవుడిచ్చిన అద్భుతమైన పనికరం కన్నులు. ఇట్స్ ఎ సెన్సిటివ్ ఆర్గన్, అది దెబ్బతింటుంది. తర్వాత మెదడు చాలా సెన్సిటివ్ ఆర్గన్, మెదడు దెబ్బతింటుంది, నీ రక్త ప్రసరణ దెబ్బతింటుంది. రేడియో యాక్టివ్ రేడియేషన్ ద్వారా రక్త ప్రసరణ, మధ్యరాత్రి కూడా నిద్రపోకుండా లైట్ ఆఫ్ చేసి సెల్ ఫోన్ చూడడం ద్వారా ఎన్నో రెట్లు రేడియేషన్ వస్తుందని పదే పదే మనం వార్తల్లో చూస్తున్నాం. అయినా కానీ చీకట్లో సెల్ ఫోన్లు చూస్తూ ఉంటారు. నీవు నిద్రకు ఉపయోగించే సమయము పడక మీద దేవుని ధ్యానించాలి కదా, దేవుని గురించిన తలంపులు ఉండాలి కదా నీకు. మరి ఏమైంది? ఎక్కడ అడుగులు జారుతున్నాయో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రతి శుక్రవారం సెల్ ఫోన్కు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. వీలైతే సెల్ ఆఫ్ చేయండి. ఏ ప్రమాదం కాదు, మిమ్మల్ని కాపాడటకు దేవుడు తన దూతలను పంపిస్తాడు. అయ్యో ఏమన్నా అకస్మాత్తుగా మరి దూరంగా ఉన్నారు పిల్లలు, ఏదైనా హఠాత్ న్యూస్ వస్తే హఠాత్ న్యూస్ రాకుండా దేవుడు కాపాడుతాడు. ఏ ప్రమాదం, ఏ కీడు నీకు తగలకుండా దేవుడు కాపాడు. ఏ దుర్వార్తని చెవులకు వినబడకుండా చేస్తాడు. నువ్వు దేవుని సన్నిధిని సెల్ ఫోన్ కంటే ఎక్కువగా ప్రేమించినావంటే నీకే దుస్థితి పట్టదు, ఏ హాని నీకు జరగదు. హాని జరగాలంటే దేవుని సెలవు కావాలి కదా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. నా తండ్రి సెలవు లేకుండా దానిలో ఒక్కటైన నేలకు రాలదు. అంతే. ఏ కీడు వార్త నీకు వినబడదు. తప్పకుండా దేవుని సన్నిధి ప్రేమించేవారు, దేవుని ప్రేమించేవారు సూర్యుని తేజస్సు గలవారు అయి ఉంటారంట. సూర్యుని వల్లే వారు ఉదయిస్తారంట. అంటే దే లవ్ గాడ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. ఇంకా ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, సేవకులారా, మీకు ఒక తోటి విశ్వాసిగా, జత పని దానిగా నేను ప్రభు దగ్గర నుండి పొందుకున్న ఈ వర్తమానం మీకు ఇస్తున్నాను. చివరికి వచ్చి ఇంట్లో పనిచేసేవారు కూడా సెల్ అండి. అసలు సెల్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారని నేను వీధి నుండి పోతూ చూస్తున్నాను. ఒక్కరూ లేరు. ఆ భిక్షగాని దగ్గర కూడా సెల్ ఉందండి. ప్రతి వన్ దగ్గర ఇంటి పని, బయట పని చేసేవాళ్ళు, అనాగరికులు కూడా సెల్ కావాలి. అఫ్కోర్స్ సెల్ ద్వారా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు సెల్ ద్వారానే మనం జూమ్లో కనెక్ట్ అయినాం. కానీ దీనికి ఒక పరిమితి అంటూ ఉంటుంది కదా. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్ కదా. దాని పైగా మనం ఎందుకు ఇలాగో అడిక్షన్ అయిపోయినాం. దిస్ నథింగ్ బట్ అన్ అడిక్షన్. అంటే వ్యసనంగా మారిపోయింది. ఎందుకు చూడండి, యవన పిల్లలు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఒక్క పిల్ల 5-6 ప్రేమించిందంట ఒకేసారి. చూడండి దానికి ఎంత అంటే, ఒకేసారి 5-6 ప్రేమించి మోసపోయి ఒకడు దాన్ని ద్వేషించి విల్లన్గా మారిపోయి దాని ప్రాణం తీసేసాడు. కసి తీర దాన్ని గొంతు కోసేసినాడని వార్తల్లో చూసినాను. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. 12 ఏళ్ల బాలుడు ఇంటిలో ఊరేసుకున్నాడు. ఓన్లీ 12 years. వీడియో గేమ్ ఆడినాడు. ఆడితే దాంట్లో ఏదో ఓడిపోయినాడంట. 45,000 క్రెడిట్ కార్డులో మరి డెబిట్ అది అప్పు చూపెట్టిందంట. వెంటనే తల్లిదండ్రులకు భయపడి ఊరేసుకొని చనిపోయినాడనే వార్త మనం చూసినాం. అంటే ఈ విధంగా చిన్న బిడ్డలు, యవన బిడ్డల మీద ఇంత దుష్ప్రభావం ఉన్న ఈ సెల్ ఫోన్ గురించి మనం శుక్రవారం తప్పకుండా ప్రార్థన చేయాలి. మన మెయిన్ ఐటమ్ షుడ్ బి ఎ డెలివరెన్స్ ఫ్రమ్ ద అడిక్షన్ ఆఫ్ సెల్ ఫోన్ ఫర్ అస్ అండ్ ఫర్ అవర్ చిల్డ్రన్. మనకు, మన పిల్లల కొరకు, మన కుటుంబాలు ఈ సెల్ ఫోన్ ద్వారా వినాశం పొందకుండానట్లు ఒక ఐటమ్ పెట్టుకొని ప్రార్థన చేయాలి. యాక్షన్లో దానికి దూరంగా ఉండాలి. మన పిల్లలు చూడాలి, ఓహో ఈరోజు మమ్మీ సెల్ ఫోన్ వాడదు, డాడీ సెల్ ఫోన్ వాడడు, ఈరోజు ఉపవాస దినం, సెల్ ఫోన్ ఆఫ్ ఉంటుంది. ఇతరులు, ఓహో ఈరోజు ఫ్రైడే, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఉన్న బిలీవర్స్ సెల్ ఫోన్ వాడరండి, ఇది స్విచ్ ఆఫ్ ఉంటుంది ఈరోజు. ఇది జాయ్ మేడం ఈరోజు సెల్ తీసుకోదు, పిలిచినా పలకదామె, ఎందుకంటే ఈరోజు శుక్రవారం. షీల్ బీ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్. అంటే ఎంత బాగుంటుందో, దేవునికి ఎంత మహిమ ఉంటుందని నేను ఆలోచించినాను. దేవుని వాక్యం ఇట్టిన దేవుని బిడ్డలారా, మరి
సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఉపవాసం ఉండేవారు, దేవుని సన్నిధిని ప్రేమించేవారు, వాక్య ధ్యానంలో ఉండడానికి ఇష్టపడేవారు. వారము రోజులు నిన్ను దేవుడు కాపాడినాడు, మర్చిపోవద్దు. చుట్టూ మరణం మృదంగం మ్రోగుతుంది. ఎప్పుడు చేస్తామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టిపోతామో తెలియదు. కరోనా భయం మాత్రం కాదు, ఉగ్రవాదుల భయం ఉన్నది మన భారతదేశానికి, శత్రుభీతి ఉన్నది మనకు. ఎన్నెన్నో రోగాలు, ఎన్నెన్నో వైరస్లు, వేరియంట్లు ఉగ్రరూపం దాల్చి సిద్ధంగా ఉన్నాయి నన్ను మింగడానికి. కానీ దేవునికి దగ్గరగా ఉండడం నేర్చుకుందాం. మనము దేవుని సన్నిధిని ప్రేమిద్దాం. అది సెల్ ఫోన్ దేవుని కంటే గొప్పదా? కానే కాదు. దేవుని ప్రేమించమని ఆజ్ఞ ఉంటే ఆజ్ఞ మీరడం పాపం కాదా? ఆజ్ఞ అతిక్రమం పాపం కాదా? తప్పకుండా అది పాపంగా పరిగణింపబడుతుంది. సెల్ ఫోన్ను మీరు ప్రేమించకండి, దేవుని ప్రేమించండి. సెల్ ఫోన్కు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వకండి, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. సెల్ ఫోన్ను గుండె దగ్గరగా పెట్టుకోకండి, ఆమడ దూరం పెట్టేయండి దాన్ని. ఈరోజు ఉపవాస ప్రార్థన. మరి ఆ సెల్ ఫోన్ ఆఫ్ చేస్తే మీకు ఏ కీడు రాదు. ఇంటి దగ్గర ఉండేవాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, సెల్ ఫోన్తో అంత పని లేని వాళ్ళు, ముఖ్యంగా ఉద్యోగానికి ఏదో మరి టాప్ పొజిషన్స్ ఉండేవారికి సెల్ ఫోన్ అవసరమేమో. కానీ తక్కిన మధ్యతరగతి వాళ్ళు మరి ఎంత అదొక అదృష్టమే మధ్యతరగతిలో బ్రతకడం. వీ కెన్ బి క్లోజర్ టు గాడ్, క్లోజర్ వాక్ విత్ గాడ్. అది ఆఫ్ చేసి దేవునికి సమయాన్ని కేటాయించి మన ఏకాగ్రత దేవుని మీద పెట్టి మన గురి లక్ష్యము దేవుడై ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు. నేను సామెతల గ్రంథం చదువుతుంటే సామెతలు 28:19 వచనంలో తన పొలము సేద్యము చేసుకుని వానికి కడుపు నిండా అన్నము దొరుకున్నాను. నిజంగా ఈ వాక్యం చదివి నా కడుపు నిండిపోయింది. పొలము సేద్యం చేసుకున్న వానికి కడుపు నిండా అన్నం అన్నం అని ఉన్నది వాక్యంలో. వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికం ఇంతంత కాదంట. హీ దట్ టిల్లెత్ హిస్ ల్యాండ్ షల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ బ్రెడ్, బట్ హీ దట్ ఫాలోయెత్ ఆఫ్టర్ వెయిన్ పర్సన్స్ షల్ హ్యావ్ పావర్టీ ఎనఫ్. తన పొలము సేద్యము చేసుకున్న వానికి కడుపు నిండా అన్నం దొరుకు. వ్యర్థమైన వాటిని అనుసరించు వానికి కలుగు పేదరికం ఇంతంత కాదంట. చూడండి, చాలా మంది పవిత్రమైన జీవితాలను చెడగొట్టేది ఈ సెల్ ఫోన్ అండి. భార్య భర్తలు సంతోషంగా అంతం వరకు నమ్మకంగా ఉండాలి కదా. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటించే సేవకులను కూడా నమ్మశక్యం కాకుండా అయిపోయింది. వాళ్ళకు కూడా ఈ శోధనలో పడిపోతున్నారు. ఒక సిస్టర్ అంటది, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని అంటది. ఆమె ఏం వల వీస్తుందో తెలియదు, ఈ కాపర్ ఎట్లా పడిపోతాడో తెలియదు. ఇప్పుడంతా ఒక కాపర్ గురించి విని నేనైతే చాలా ఆశ్చర్యపడిపోయినా. నాకు అంత అంతులేని ఆశ్చర్యం వచ్చింది. ఇలా కూడా చేస్తారా? టీవీలో చూస్తే 2 గంటల ప్రసంగం చేసినాడు బల్ల గుద్ది. ఎంత వ్యభిచారం చేసినాడంటే కొత్తగా అమ్మాయిలు కావాలంట ఆయన. ఒక అమ్మాయి మోసు తీరిపోతే ఇంకొక అమ్మాయి అంట. పాస్టర్ అనే ముసుగులో ఇన్ని నీచ కార్యాలు చేస్తున్నాడు. పట్టుబడ్డాడు, ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు. అది దేవుని దృష్టికి ఎంత నీచమైంది, దేవుని నామానికి ఎంత హీనకరమైంది, ఎంత దూషణకరమైంది. ఇంకా పాస్టర్ బయటకు వస్తే ఎవడు నమ్ముతాడండి? అంటే తన గొయ్యి తాను తవ్వుకున్నట్టే కదా. ఇవన్నీ జరిగింది సెల్ ఫోన్ల మూలానే కదా. పవిత్రమైన రాయల్ అండ్ హై కాలింగ్ ఒక పాస్టర్ది, ఎంత ఉన్నతమైన పిలుపు, రాజరికమైన పిలుపు నుండి పడిపోయినాడు. ఇప్పుడు ఛానల్స్లో మాట్లాడే అతను ఛానల్స్ వాళ్ళు తీసేసినారు. అతను ఎవరు అంగీకరిస్తారండి? ఒక బురదలో పడిన వాడిని ఎవరు ఇష్టపడతారు? అయితే జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుని బిడ్డలం, మన చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ కూడా సెల్ ఫోన్లోనే చూస్తారంట. ఒక సేవకుడు 3 సెల్ ఫోన్లు మెడ మీద తగిలించుకొని నా దగ్గర వచ్చినాడు. ఏంటి ఇది 3 సెల్ ఫోన్లు నీవు మెడ మీద వేసుకొని నా దగ్గరకు వచ్చినావు, ఏంటి అసలు అవసరమా ఇది? గుండెపోటే చేస్తావు కదా ఏంటి అని అంటే, కాదమ్మా దీంట్లో ఇంత కన్సెషన్ ఉంటుంది, దాంట్లో ఇంత కన్సెషన్ ఉంటుంది, దాంట్లో చౌకబారు. నోరు ముయ్యమన్నా నేను ఒక ఆత్మీయ తల్లిగా నేను హెచ్చరిస్తున్నాను. పడే ఆ సెల్ ఫోన్లన్నీ దేవుని ధరించుకో. నువ్వు నీ మెడ చుట్టూ దేవుని వాక్యం ఉండాలి, నొసటి మీద దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యము ఉండు చోట నువ్వు సెల్ ఫోన్ తగిలించుకొని తిరుగుతున్నావు, ప్రమాదం, నీకు అవసరం లేదు ఇది. తర్వాత అతడు పాపంలో పడిపోయినట్టు వార్త వచ్చింది, రోగిగా ఉన్నట్టు వార్త వచ్చింది. చూడండి, మనము రోడ్డు మీద పోయేటప్పుడు కూడా కొన్ని సైన్ బోర్డ్స్ ఉంటాయి. గో స్లో, డేంజర్ అహెడ్ అంటాడు. ఇదో గో స్లో, నీ స్పీడ్ తగ్గించు, ప్రమాదం ఉన్నది మార్గంలో అంటే మనం దాని మాట వినమా? తప్పకుండా స్పీడ్ తగ్గిస్తాం. కాబట్టి ఒక స్పీడ్ బ్రేకర్ వస్తే స్పీడ్ తగ్గిస్తాం, ఎందుకంటే ఇంకా ముందు ప్రమాదం ఉందని ఒక హెచ్చరిక. అవన్నీ బాగానే మనం వింటాం, కానీ దేవుని వాక్యం హెచ్చరిస్తే మనకు వినడానికి ఇంపుగా లేదా? దేవుడు తన దాసులను వాడుకుంటాడు. నేను అసలు ఈ వాక్యం ఇవ్వకూడదన్న, సెల్ ఫోన్ ఉపవాసం ఏంటి ప్రభువా? ఎక్కడ వినలేదు నేను సెల్ ఫోన్ ఉపవాసం అనే ప్రసంగం. నన్ను చేయమంటావు ఏంటంటే, నువ్వే చేయి ఈ ప్రసంగం, నీ మాట వింటారు జనాలు తప్పకుండా అన్నాడు. పొద్దున కూడా ప్రసంగం మార్చేసినాను. వెంటనే పరిశుద్ధాత్ముడు నన్ను గద్దించినాడు. స్పీక్ అన్నాడు, మాట్లాడు అంతే. నేను నీకు సెలవు ఇచ్చినా నువ్వు మాట్లాడు అంతే. అప్పుడు నేను వెంటనే దేవుని విధేయురాల ఈ సెల్ ఫోన్ ఉపవాసం అని ఈరోజు శుక్రవారం
మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించినాను. వింటే వినండి, విని బాగుపడండి. వినకుండా మరి దేవుని సన్నిధి నుండి వైదొలిగిపోతే ప్రమాదం అనే హెచ్చరిస్తున్నాను. దేవునికి స్తోత్రం. డోంట్ లవ్ సెల్ ఫోన్ మోర్ దాన్ గాడ్. 119వ కీర్తన 37వ వచనంలో ఉంది, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి. లెట్ మీ నాట్ సీ ద వెయిన్ థింగ్స్. సెల్ ఫోన్లో పిల్లలు గొల్లాలు వేసుకొని అశ్లీల చిత్రాలు చూస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల హద్దు, వారు తల్లిదండ్రుల కంట్రోల్ను వీడిపోయినారు అనమాట. దే ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ ద కంట్రోల్ ఆఫ్ ద పేరెంట్స్. దే కాంట్ డూ ఎనీథింగ్ నౌ. అమ్మ మా కుమారుడు ఏం చేస్తున్నాడు తెలియదమ్మా, గొల్లం పెట్టుకొని దినమంతా లోపట ఉంటాడు. ఏం చేస్తున్నాడు నీ కొడుకు? అశ్లీల పటాలు చూస్తున్నాడు. సెల్ ఫోన్లో దొరకందంటే ఏది లేదు కదా. సెల్ ఫోన్లో వాక్యం ఉందని ఒక సేవకుడు బైబిల్ తెరిచేందుకు చూస్తలేడు, నేను ప్రసంగం చేస్తుంటే సెల్ ఫోన్ చూస్తున్నాడు. నేను అన్నాను, ఏంటయ్యా నేను ప్రసంగం చేస్తే నువ్వు వాక్యం రెఫరెన్స్ చూడకుండా సెల్ చూస్తున్నావు అంటే ఆయన అన్నాడు, అమ్మ సెల్ ఫోన్లో వాక్యం ఉందమ్మా, సెల్ ఫోన్లో బైబిల్ ఉంది. నేనన్నా, పుస్తకం హస్తభూషణం. నువ్వు దేవుని వాక్యాన్ని బైబిల్ పట్టుకొని వీధుల్లో నడిస్తే ఎంత ఘనత దేవునికి. నువ్వు సెల్ ఫోన్ చూస్తే బైబిల్ చూసినట్ట, నువ్వు ఇంకేదైనా చూస్తే నాకేం తెలుస్తుంది? ఇక మీదట నేను వాక్యం అందించేటప్పుడు, అంటే యూపీఎఫ్ స్టాఫ్ అనమాట, నేను అన్నాను సెల్ ఫోన్ పట్టుకొని కదా బైబిల్ పట్టుకొని చూడని చెప్పినాను. 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకుంటకు నన్ను బ్రతికింపొమ్ము. నన్ను బ్రతికించు దేవా, ఎందుకంటే నీ మార్గాల్లో నేను నడుచుకోవాలి, ఇతరులు చూడాలి, దేవునికి మహిమ కలగాలి. ఇంకా సామెతల 38వ వచనంలో చూడండి, ప్రావర్బ్స్ 38th verse, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచు. రిమూవ్ ఫార్ ఫ్రమ్ మీ వ్యానిటీ అండ్ లైస్. గివ్ మీ నెయిదర్ పావర్టీ నాట్ రిచెస్, ఫీడ్ మీ విత్ ఫుడ్ కన్వీనియంట్ ఫర్ మీ. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుమని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. వ్యర్థమైన వాటిని అనుసరించే వానికి వచ్చే పేదరికం ఇంతంత కాదని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం విన్న దేవుని బిడ్డలారా, లెట్ us చేంజ్. ఒక మార్పు మన జీవిత విధానాల్లో కలగాలి. దేవునితో దగ్గర సంబంధానికి అభ్యంతరంగా ఉన్న వారిని పట్టుగా నెట్టేయాలి. Is it a hurdle between you and God? నీకు దేవునికి అడ్డుగా నిలబడుతుందా ఈ సెల్ ఫోను? తీసి పారే. గాడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ద సెల్ ఫోన్. దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించు. దేవుడు ఏం మాట్లాడుతున్నావు వినాలి. నువ్వు మనుషుల మాటలు వింటున్నావా? వ్యర్థమైన మాటలు వింటున్నావా? వ్యర్థమైన పలుకుతున్నావా? ఇవన్నీ కూడా మూట కట్టి పక్కకు నెట్టేసి, లార్డ్ ఐ లవ్ యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధి ఉంటే నాకు చాలయ్యా. మోషే ఏమన్నాడు? నీ సన్నిధి ఉంటే నాకు చాలయ్యా. ఐ కెన్ డూ గ్రేట్ థింగ్స్. నీ సన్నిధి కాంతిలో నేను నడుచుకుంటాను. నీ సన్నిధి కాంతి నా ముఖం మీద ప్రకాశింపజేయి. నేను నీతో మాట్లాడాలి. నీకంటే ఎక్కువగా నేను దేన్ని ప్రేమించాను. నీకంటే నేను ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాను అది నువ్వు ఒక్క దెబ్బతో తీసివేయగలవు. కాబట్టి బిడ్డలారా, మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం. మన పిల్లలు అడిక్ట్ అయిపోయినారు. చిన్న బిడ్డలు 6 నెలల కంటే ముందున్న పిల్లలు కూడా సెల్ ఫోన్ చూస్తారు. రంబాడుతున్న బిడ్డకు సెల్ కావాలి, ముసలోనికి సెల్ కావాలి, ముసలి ప్రాయంలో ఉన్న స్త్రీలకు సెల్ కావాలి. సెల్లు వ్యసనం నుండి మనం విడుదల పొందుదాం గాక, మన బిడ్డలు విడుదల పొందాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు టుడే ఈస్ ద డే వెన్ యూ కెన్ పుట్ ఫోర్త్ యువర్ రిక్వెస్ట్ బిఫోర్ గాడ్. దేవా, నా ఇంటికి సెల్లు పిశాచి పట్టుకుంది, ఈ సెల్లు దయ్యం పట్టుకుందయ్యా, వదిలించు నాయన. ప్రతి చీకటి శక్తిని, ప్రతి దయ్యపు అధికారం నుండి విడిపించే దేవుడో నీవు. ఈ సెల్లు వ్యామోహం నుండి నన్ను, నా యవన బిడ్డలను, నా కుటుంబాన్ని, నా భర్తను లేక నా భార్యను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సెల్ ఉపవాసం లేక సెల్ దుర్వినియోగం, సెల్ వ్యసనం నుండి ఎలాగూ విడుదల పొందాలి, ఎలాగూ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి, ఇన్ని ఇల్ ఎఫెక్ట్స్ అంటే ఇంతగా మమ్మల్ని వినాశంలోకి నడిపించే సెల్ నుండి మేము విముక్తి ఎలా పొందాలి? దేహము దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు నిలయము. దీన్ని పాడు చేస్తుంది ఈ సెల్ ఫోన్. మా మెదడు పాడైపోతుంది, మా కళ్ళు పాడైపోతుంది, మా నరాలు క్షీణించిపోతుంది. రేడియేషన్ ద్వారా మా ఆరోగ్యం దెబ్బతింటుందనే వివేచన మాకు దయచేయండి ప్రభువా. మా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించడానికి సహాయం దయచేయండి. పూర్ణ బలంతో నిన్ను సేవించడానికి, పూర్ణ వివేకంతో నిన్ను ప్రేమించడానికి మాకు సహాయం దయచేయండి. నీకు మాకు అడ్డుగా ఏదన్నా తొలగించుకోవాలి ప్రభా. నీకంటే ఎక్కువ మేము దేని ప్రేమించినా అది నెట్టివేయాలి. మేము మా మార్గం నుండి నీ ఆశీర్వాదాలు మా జీవితంలోకి ప్రవహించాలంటే అడ్డుగా ఉన్న ప్రతిది నెట్టివేయడానికి ఉన్న సహాయము, ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహము, ఆ సెల్ఫ్ కంట్రోల్ మాకు దయచేయమని యేసు ఉన్నతమైన నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ